మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. మేషరాశి వారికి ఈ 15 రోజుల కాలంలో మొదటి 5 రోజులు కొన్ని చిక్కులు అనేటటువంటివి కలగడానికి అవకాశం ఉంటుంది. అవి ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 15వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గల 5 రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో మెసులుతూ ఉంటారు. తదుపరి 10 రోజుల కాలంలో కొంచెం మార్పులు జరగడానికి, ప్రధానంగా ఆరోగ్యం నుంచి కోలుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అలాగే కార్యక్రమాలు ఏవైతే చేయాలి అని ముందుగా నిశ్చయించుకొని ఉన్నారో అవి ప్రారంభంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా తదుపరి కాలంలో అవి పూర్తి అవ్వడానికి కూడా ఈ యొక్క జనవరి అంత్యంలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి వరకు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నారో అవి విఘ్నాలు ఏర్పడినప్పటికీ కూడా భయపడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అవి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉండేటప్పుడు కూడా ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంత ఉత్సాహకరమైనటువంటి, ఉల్లాసకరమైనటువంటి ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చింతించవలసిన అవసరం లేదు. కాకపోతే ముందు గుండా మాత్రం దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది మేషరాశి వారికి చాలా అవసరం. రవి భగవానుడు మకర సంక్రమణ చేసిన తరువాత నుండి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో. కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనది. శుక్రుని యొక్క ప్రభావం చేత స్త్రీలతో ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది మేషరాశి వారికి. లేని పక్షంలో స్త్రీలతో తగాదాలు రావడం, వారి వలన ఎక్కువగా మానసిక ఆలోచనలు కలిగి ఇబ్బంది పడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. తర్వాత శని భగవానుడి యొక్క 12వ స్థాన స్థితి వలన ఎక్కువగా శారీరక సంబంధమైనటువంటి నష్టాలు కానీ, వైవాహిక జీవితంలో సమస్యలు కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా చిన్న స్థాయి ఉద్యోగులతో మాటలు పడడం వలన కొంచెం మానసిక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ యజమానుల ద్వారా కానీ, లేదంటే మీకన్నా చిన్న స్థాయి ఉద్యోగుల ద్వారా కానీ, ఎటుపక్క నుంచి అయినప్పటికీ కూడా మీరు నిందలు పడడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి గుర్తింపు లేకపోవడం వలన ఎక్కువగా మానసికంగా ఆలోచిస్తూ వ్యధకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ వారం తగిన జాగ్రత్తలు, ఈ పక్షం రోజులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి వారం చికాకులు తెప్పించినప్పటికీ కూడా రెండవ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. అలాగే ఎక్కువగా శివాలయ సందర్శనము చేయడము, శివునికి అభిషేకాదులు నిర్వర్తించడం వలన మీకు ఏలినాటికి శనికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. శివునికి మరియు శనేశ్వరుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలను చదువుకోవడం, ఇతర నామ మంత్రాలను జపించుకోవడం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలిగి మీకు మానసికమైనటువంటి ధైర్యం ముందు పెరుగుతుంది. ఎప్పుడైతే మానసిక ధైర్యంగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా శివునికి, శని భగవానునికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు చేయండి. దానికి తగినటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా ఈ యొక్క జనవరి మాస అంత్యంలో పొందడానికి అవకాశం ఉంటుంది.